మరో లోక్సభ స్థానానికి గుంటూరు లోక్సభ స్థానం ఇప్పుడు మనం చూస్తున్నాం. గుంటూరు లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా గల్లా జయదేవ్ ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి మరోసారి పోటీ చేశారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు ఎంపీగా. సో ఇక్కడ మనం చూస్తున్నాము గల్లా జయదేవ్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు లోక్సభ స్థానం రెండు పార్టీలకు కీలకంగా మారినటువంటి అంశం. మరి టీడీపీకి ఇక్కడ సానుకూల అంశాలు ఏమున్నాయి, గెలుపునకు దోహదం చేసేటటువంటి అంశాలు ఏమున్నాయి, ఎందుకు టీడీపీ ఇక్కడ ధీమాతో ఉంది, గెలుస్తామనేటటువంటి నమ్మకంతో ఉంది, కొన్ని అంశాలు మనం స్క్రీన్ పైన చూద్దాం. యువత విద్యావంతుల ఓటింగ్ పై పూర్తి స్థాయి నమ్మకంతో ఆ పార్టీ ఉంది. ఇక కృష్ణ, మహేష్ బాబు అభిమానుల మద్దతుపై కూడా ధీమాతో ఆ పార్టీ కనిపిస్తోంది. రాజధాని ప్రాంతంలో అనుకూల ఓటింగ్ జరిగిందనేటటువంటి విశ్వాసాన్ని కూడా ఆ పార్టీ కలిగి ఉంది. ఇవన్నీ కూడా తమకు కలిసి వస్తాయి అనేది ఇక్కడ టీడీపీకి ఉన్నటువంటి అంచనాలు. అందుకే గెలుపుపై ధీమాతో ఉంది. మరి వైసీపీ ఎందుకు గెలుపుపై ధీమాతో ఉంది, ఆ పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి, ఆ పార్టీకి పూర్తి స్థాయిలో కనిపిస్తున్నటువంటి అంచనాలు ఏంటి, గుంటూరులో పూర్తి స్థాయి మద్దతుపై ఒక విశ్వాసం ఉంది, మైనారిటీలంతా మద్దతుగా నిలిచారని వైసీపీ అంచనా వేసుకుంటోంది. అలాగే ప్రతిపాడు, పొన్నూరు, తెనాలిలో అనుకూల ఓటింగ్ జరిగింది, ఇది తమ గెలుపునకు సహకరిస్తుందనేది ఆ పార్టీ నమ్మకం. మనం చూసాము గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఇటు టీడీపీ అటు వైసీపీ రెండు కూడా పూర్తి స్థాయి విశ్వాసంతో, నమ్మకంతో గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఆ రెండు పార్టీలకు కలిసి వచ్చేటటువంటి అంశాలు, అలాగే ఆ రెండు పార్టీలు వేసుకుంటున్నటువంటి అంచనాలు మనం చూసాం. ఇప్పుడు మనం మరో నియోజకవర్గానికి వెళుతున్నాం. నర్సరావుపేట నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం. నర్సరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి రాయపాటి సాంబశివరావు ఉన్నారు, ఆయన పోటీ చేశారు. లావు కృష్ణదేవరాయలు వైసీపీ నుంచి పోటీ చేశారు. రైట్, రెండు పార్టీలు ఎందుకు నమ్మకంతో ఉన్నాయి, ఈ రెండు పార్టీలకు కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి, గెలుపుపై ఎవరి ధీమా వారిదే అన్నట్టుగా ఉన్నారు. ముందుగా టీడీపీకి సంబంధించి టీడీపీ ఎందుకు గెలుపుపై ధీమాతో ఉంది, ఇక్కడ వారికి కలిసి వచ్చినటువంటి అంశాలేంటి ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లిలో అనుకూల ఓటింగ్ జరిగిందని టీడీపీ భావిస్తోంది. చిలకలూరిపేట, గురజాలలో మొగ్గు ఉందన్నటువంటి అంచనాకు కూడా వచ్చింది, ఇది తమ గెలుపునకు సహకరిస్తుందనేది ఆ పార్టీ భావన. నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగింది, ఈ క్రాస్ ఓటింగ్ జరిగిందనేటటువంటి ఆశలు పెట్టుకుంది, ఆ భావనలో ఉంది. సో ఇవన్నీ కూడా తమకు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. మరి వైసీపీ కూడా గెలుపుపై ధీమాతో ఉంది. ఆ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేయడానికి వారికి ఉన్నటువంటి అంచనాలేంటి ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. లావు కృష్ణదేవరాయలు మాచర్ల, గురజాల, నర్సరావుపేటలో అనుకూల ఓటింగ్ జరిగిందని భావిస్తున్నారు. సత్తెనపల్లిలో కోడెలపై వ్యతిరేకత కలిసి రావచ్చన్నటువంటి అంచనాలో వైసీపీ ఉంది. ఇక తటస్థ ఓటర్లు, బీసీ సామాజిక వర్గం మద్దతు కూడా తమకు లభించిందనేది వైసీపీ భావన. సో ఇవన్నీ తమ గెలుపునకు సహకరిస్తాయని వైసీపీ భావిస్తోంది. ఓవరాల్గా మనం చూసాం నర్సాపేట లోక్సభ స్థానం నుంచి ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ కానీ గెలుపుపై ధీమాతో ఉన్నాయి. వారికి కొన్ని అంచనాలు ఉన్నాయి, అలాగే వారికి కొన్ని లెక్కలున్నాయి. ఏ ఏ అంశాలు తమకు కలిసి వచ్చాయనేటటువంటి అంచనాలతో, కూడికలతో, లెక్కలతో ఆ పార్టీలు ఈ స్థానం తమదంటే తమదే అని అంటున్నాయి. సో రైట్, మనం ఇప్పుడు నర్సారావుపేట లోక్సభ స్థానం నుంచి మరో లోక్సభ స్థానానికి మనం వెళుతున్నాము. మనం ఇప్పుడు చూడబోతున్నాం రైట్ బాపట్ల లోక్సభ స్థానం. బాపట్ల లోక్సభ స్థానంలో మాల్యాద్రి టీడీపీ నుంచి పోటీ చేశారు. నందిగం సురేష్ వైసీపీ నుంచి పోటీ చేశారు. బాపట్ల లోక్సభ స్థానం పైన రెండు పార్టీలు కూడా విజయంపై ధీమాతో ఉన్నాయి. ముందుగా టీడీపీకి కలిసి వచ్చే అంశాలు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రేపల్లె, బాపట్ల, వేమూరులో టీడీపీ అనుకూల ఓటింగ్ జరిగింది, ఇది తమ గెలుపునకు సహకరిస్తుందనేది ఆ పార్టీ భావన. అద్దంకి, చీరాల, సంతనూతలపాడులో మెజారిటీపై ఆశలు కూడా పెట్టుకుంది. ఇక కాపు, రెడ్డి సామాజిక వర్గం మద్దతు లభించిందన్న అంచనా కూడా ఆ పార్టీ వేసుకుంది. ఇవన్నీ కూడా బాపట్లలో తమ విజయానికి దోహదపడతాయని టీడీపీ అంచనా. ఇక వైసీపీకి కొన్ని అంచనాలున్నాయి. వైసీపీ కూడా గెలుపుపై ధీమాతో ఉంది. దానికి కారణాలు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వైసీపీకి సంబంధించి మెజారిటీ సామాజిక వర్గాల మద్దతుపై ఆశలు పెట్టుకుంది. అలాగే రేపల్లెలో బీసీ, మత్స్యకార సామాజిక వర్గాల మద్దతు తమకు లభించిందనేది ఆ పార్టీ ఆలోచన, భావన. ఎస్సీ సామాజిక వర్గం ఓట్లన్నీ తమకే దక్కాయి అనేటటువంటి ధీమా కూడా ఆ పార్టీలో కనిపిస్తోంది. అందుకే బాపట్ల లోక్సభ స్థానం నుంచి ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ కానీ రెండు కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఈ స్థానం తమదంటే తమదేనని పోటీ పడి మరీ చెప్పుకుంటున్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి అనుకూల అంశాలు మనం చూసాం, అంచనాలు కూడా మనం చూసాము.